బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్ చొరబాటుదారుల హస్తం ఉందని కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక అందింది. ఎస్డీపీఐ కార్యకర్తలు ఆందోళనకారులను రెచ్చగొట్టినట్టు గుర్తించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎన్హెచ్ఆర్సీ బృందాలు పర్యటించబోతున్నాయి. బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక బంగ్లాదేశ్ హస్తమున్నట్టు కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక అందింది. ముర్షిదాబాద్ తో పాటు నార్త్ 24 పరగణ జిల్లాలో చెలరేగిన హింసలో బంగ్లా చొరబాటుదారుల హస్తమున్నట్టు గుర్తించారు. బంగ్లా చొరబాటుదారులను అడ్డుకోవడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఓ పథకం ప్రకారం అల్లర్లకు పాల్పడ్డారని వెల్లడించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళన తర్వాత వేలాది మంది గ్రామాలను వదిలి వెళ్లిపోయినట్టు నివేదికలో వెల్లడించారు. బెంగాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు చాలా యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే వేలాది మంది ఇళ్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో ఆశ్రయం తీసుకుంటున్నారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ అల్లరి ముక్కలు హింసాకాండకు పాల్పడ్డాయి. బంగ్లాదేశ్ లో శిక్షణ తీసుకున్న తర్వాతే బెంగాల్లో చొరబడి వాళ్లు హింసకు పాల్పడినట్టు గుర్తించారు. బ్యాంకులను, ఏటీఎంలను లూటీ చేయాలని అల్లరి ముక్కకు బంగ్లాదేశ్ నుంచి ఆదేశాలు కూడా అందినట్టు తెలుస్తుంది. హింస తర్వాత బంగ్లాదేశ్ నుంచి 150 ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎస్డీపీఐ కార్యకర్తలు ఆందోళనకారులను రెచ్చగొట్టినట్టు గుర్తించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రోడ్లపై ఆందోళన చేపట్టాలని ముస్లింలను ఈ సంస్థ రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. ముర్షిదాబాద్ లో తండ్రి కొడుకుల హత్య కేసులో 2 నిందితులను బంగ్లా బార్డర్ లో అరెస్టు చేశారు. అయితే అల్లర్ల వెనుక బీజేపీ, బీఎస్ఎఫ్ కుట్ర ఉందని తృణమూల్ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు ముర్షిదాబాద్ అల్లర్లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ముర్షిదాబాద్ లో అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఎన్హెచ్ఆర్సీ బృందాలు పర్యటిస్తాయి. 3 వారాల్లో హింసపై నివేదికను అందిస్తాయి. బెంగాల్లో హింసపై మమతా సర్కార్ తీరును తప్పుపట్టారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్ తగలబడుతుంటే మమత మౌనంగా ఉన్నారని విమర్శించారు. అల్లర్లు సృష్టించే వాళ్లకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారన్నారు. నిరసనకారులను శాంతి దూతలనడం మమతకే చెల్లిందన్నారు. అయితే యోగి వ్యాఖ్యలకు టీఎంసీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. మణిపూర్ తగలబడుతుంటే యోగి ఎందుకు స్పందించడం లేదని టీఎంసీ నేతలు ప్రశ్నించారు. ప్రజలు సంయమనం పాటించాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆపాలని కోరారు.